హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ అబ్జులందరికీ నమస్కారం అండి. ఈరోజు మినప సున్నుండలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్దీ రెసిపీ. నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, అలాగే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి రోజుకొక లడ్డు తింటే ఎంతో మంచిదండి. వాటికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ మినపప్పు, అలాగే 1/4 కేజీ నెయ్యి అండి. మినపప్పుని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కేజీ మినపప్పుని తీసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి 1/2 గంట సేపు. ఈ విధంగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు ఈ విధంగా పౌడర్ని మరొక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న దాంట్లో నేను 1/2 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను అండి. 1/2 కేజీ బెల్లాన్ని 1/2 కేజీ మినపప్పు కలిపి ఈ విధంగా కలుపుకోవాలి పౌడర్లో. మళ్ళీ రెండోసారి ఈ విధంగా బెల్లాన్ని, మినప్పిండిని మిక్సీ పట్టుకొని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు మిక్సీ పట్టాలండి మెత్తగా. ఎందుకంటే మనం తీసుకుంది మినపగుండ్లు కాబట్టి మెదుగుతాయి, మెత్తగా మెదగాలి. అలాగే 2 యాలకులు కూడా వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1/2 కేజీ నెయ్యిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా ముద్ద వచ్చేదాకా కలుపుకోవాలండి. ఈ నెయ్యి డబ్బాలో 1/2 మాత్రమే నాకు పట్టింది. తక్కువ నెయ్యితో ఎక్కువ సున్నుండలండి. 1/2 కేజీకి వచ్చేసి 25 లడ్డులు అయినాయండి. నాకు 25 సున్నుండలు అయినాయి. కేజీకి ఒక 50 అవుతాయి. పక్కా కొలతలతో ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయండి. గర్భిణీ స్త్రీలకు కూడా ఇవి మంచివి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ అభిరుచులు.